హాయ్ హాయ్ అందరికి హాయ్. రామ్ చరణ్ గారి లైనప్ కి నా చూసుకున్నట్టయితే మైండ్ పోయేలాగా అయితే ఉన్నాయి. అసలు స్టోరీ ఏంటంటే ఇంతకు ముందు కూడా మామూలుగా చాలా మంది డైరెక్టర్లతో చేస్తారనే న్యూస్ అయితే వినపడతా ఉండేది. కాకపోతే అందులో నిజం లేకుండా పోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే డైరెక్టర్లతో వచ్చి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. అసలు ఆ డైరెక్టర్లు ఎవరు, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏం చేస్తున్నారు, ఇది అయిపోయిన తర్వాత ఎవరితో చేస్తారు, ఇలాంటివన్నీ ఒక లైన్ గా మాట్లాడుకుంటా పోదాం. ఫస్ట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏం చేస్తున్నారు అనే దాని విషయానికి నా వస్తే, ఇప్పుడైతే బుచ్చిబాబు గారితో RC16 మూవీ అనేది అయితే చేస్తాను. దీని మీద ఉన్న భారీ ఆశలు అంచనాలు ఉన్న సినిమా ఇదైతే. ఈ సినిమా అయితే మనకి ఈ సంవత్సరంలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఇది అయిపోయిన తర్వాత వచ్చి సుకుమార్ గారితో అయితే ఒక సినిమా అనేది అయితే ఉంటది. ఇక సుకుమార్ గారి సినిమా అయిపోయిన తర్వాత అయితే మనకి ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా అనేది అయితే ఉంటుందంట. అది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే అంటున్నారు. మరి దాని గురించి అయితే ఏం క్లారిటీ అనేది అయితే లేదు. అలాగే రామ్ చరణ్ గారి ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వచ్చేదానికి సంబంధించి దగ్గరలోనే అప్డేట్ వస్తుంది అనే న్యూస్ కూడా వినపడుతుంది. ఒకవేళ వస్తే గిన దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక దీని తర్వాత మనకైతే లోకేష్ కనకరాజు గారితో ఒక సినిమా అయితే ఉంటదంట. ఇదైతే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే అంటున్నారు. అలాగే దగ్గరలోనే మనకైతే అప్డేట్ అయితే వస్తుందంట. ఇప్పటి వరకు నేను చెప్పిన డైరెక్టర్లతో అయితే బుచ్చిబాబు గారితో సినిమా అయితే చేస్తున్నారు. అలాగే సుకుమార్ గారితో ఒక సినిమా అనేది అయితే ఉంది. ఇక కొంచెం డౌట్ గా ఉండే సినిమాలు అయితే ఇప్పుడు మనకి ప్రశాంత్ నీల్ గారిది, లోకేష్ కనకరాజు గారిది సినిమా అయితే ఈ రెండు కొంచెం డౌట్ గానే ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా రెండు కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. ఇక రామ్ చరణ్ గారి లైనప్ కి నా చూసుకున్నట్టయితే మనకైతే ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ట్రోల్స్ అయితే వస్తానే ఉన్నాయి. ఇక ఈ లైనప్ గురించి విన్న తర్వాత ఇక ఆ ట్రోల్స్ అనేటివి ఉండవు. అలాగే ఈ లైనప్ గురించే మాట్లాడుకునేలా అయితే ఉన్నాయి ఈ లైనప్స్ అయితే. ఏది ఏమైనా గానీ దగ్గరలోనే అనౌన్స్మెంట్లు అయితే వస్తాయంటున్నారు. అవి వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుంటా ఉందాం. అలాగే అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ. ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.